హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను ఈరోజు ఒక 3 ఇండోర్ ప్లాంట్స్ని క్లీన్ చేద్దామని పెట్టుకున్నాను. పొద్దున్న లేచిన తర్వాత వెట్ క్లాత్ తీసుకుని క్లీన్ చేస్తున్నాను అనమాట. బీకో వాళ్ళు ఉంటాయి కదా, ఆ నాప్కిన్స్ లాంటివి కొంచెం తడుపుకొని వాటితో క్లీన్ చేస్తున్నాను అంతే. షైనీగా అనిపిస్తాయి, లేదంటే డల్గా మట్టి పట్టేసినట్టు ఉంటే బాగోదు కదా, సో అందుకని క్లీన్ చేస్తున్నాను. అది కూడా పెద్ద ఆకులు అయితేనే వీలుగా ఉంటుంది, చిన్నవైతే వాటర్ స్ప్రే చేసుకోవడమే. ఇంకా తర్వాత మేము కూర్చొని ఏదో ఊరికే మాట్లాడుకుంటూ ఉంటే సినిమాకి వెళ్దామా అనిపించి రాకు మహారాజ్కి బుక్ చేసుకున్నాం అనమాట. నా మాకు యాక్చువల్గా బాలకృష్ణ మూవీస్ చాలా ఇష్టం. ఫ్యానా అంటే ఫ్యాన్ అనేం కాదు, బట్ ఆయన బసవతారకంకి చేసే సేవ చాలా ఇష్టం. అందుకని ఆయనని ఆ సైడ్ చూస్తే చాలా బాగా అనిపిస్తుంది అనమాట. హీరోగా అయితే నాకంటూ ఫేవరెట్స్ అలా ఎవరు లేరు, ఒక్కొక్కసారి ఒక్కొక్కరు నచ్చేస్తారు. ప్రజెంట్ అయితే ప్రభాస్ చెప్పాలంటే, అండ్ అల్లు అర్జున్ కూడా కొన్ని సినిమాలు నచ్చుతారు. బట్ నాకెందుకో పుష్ప 2 నాకు అంత నచ్చలేదండి. మరి నచ్చిన వాళ్ళు అయితే తిట్టుకోవద్దు. నాకు మరీ అంత కొంచెం చూడలేని సీన్స్ అవి ఎక్కువ ఉంటాయి కనుక నాకు నచ్చదు అలాంటి సినిమాలు. అండ్ నలుగురితో కూర్చున్నప్పుడు ఇబ్బంది లేకుండా ఉండేలాగా చూసేలా ఉండాలి. ఎందుకంటే కొన్ని సీన్స్ లేకపోయినా కూడా నష్టమేం లేదు, ఆ సినిమా ఖచ్చితంగా చూస్తాం. మిగతా స్టోరీ కోసమే కదా మనం వెళ్ళేది, వాటి కోసమైతే కాదని నేను అనుకుంటాను. అండ్ నెక్స్ట్ నేను సున్నుండలు చేద్దామని మినపప్పు ఉంటుంది కదా, పొట్టు మినపప్పు, తెల్ల మినపప్పు అయితే వాడను సున్నుండలకి. ఇదే చాలా బాగుంటుంది అండ్ చాలా హెల్దీ కూడా. ఇది ఫ్రై చేసినప్పుడు కలర్ మారుతుందా లేదా అని మనకు తెలియదు కాబట్టి దాన్ని కొంచెం నోట్లో వేసుకొని చూస్తే కరకరలాడితే కనుక బాగా వేగినట్టు అనమాట. బాగా కరకరలాడాలి, లేదంటే బంకగా ఉంటుంది సున్నుండ తినేటప్పుడు, నోట్లో అతుక్కుపోతుంది అనమాట. అలా కాకుండా బాగా ఫ్రై అయ్యాక బాగా చల్లారిన తర్వాత వాటిని మిక్సీలో వేసి పౌడర్ చేసుకుని, నేనేమి ఇక్కడ జల్లించలేదు, సో అలాగే వేసేసాను. అండ్ బెల్లం పౌడర్, నేను కంట్రీ డిలైట్ వాళ్ళ బెల్లం పౌడర్ తెప్పించాను. నాకు కేజీ మినపప్పుకి కేజీ కంటే ఇంకా తక్కువే, ఆల్మోస్ట్ పావు కేజీ పైన బెల్లం పౌడర్ పడింది. బెల్లం పౌడర్ కూడా ఒకసారి మిక్సీ వేసేసాను. తర్వాత కౌగి మొత్తం వేసుకొని బాగా ఉండలు చేసుకున్నాను అంతే. సున్నుండలు అందరికీ వచ్చు కదా, జస్ట్ ఇన్ కేసు షుగర్ బదులు బెల్లం అండ్ తెల్ల మినపప్పు బదులు ఈ నల్లది వేసి చూడండి, ఇంకా హెల్తీగా ఉంటాయన్నమాట. అండ్ నెక్స్ట్ నేను మూవీకి రెడీ అయిపోతున్నాను. నేను ఫారెస్ట్ ఎసెన్షియల్ మాయిశ్చరైజర్ యూస్ చేస్తున్నాను. అది ఎంతకీ అవ్వట్లేదండి, నాకు భలే బోర్ అసలు. అలా బాటిల్స్ ఎంతకీ అవ్వకపోతే రోజు ఒక ఫుల్ పంప్ యూస్ చేస్తాను, మార్నింగ్ నైట్, అయినా కూడా అది అవ్వదండి అసలు. 1300 ఎక్కువ అనిపిస్తుంది కొనుక్కునేటప్పుడు మరి. కానీ అలా సంవత్సరాలు వస్తే ఒకటే వాడాలంటే నాకైతే పరమ బోర్ అయిపోతాను. అలాగని చెప్పేసి దాన్ని ఇంకా ఎలాగా యూజ్ చేయలేను, ఇంకెవరు యూజ్ చేయరు కూడా మా ఇంట్లో, నేను తప్ప. సో నెక్స్ట్ నేను ఇలా రెడీ అయిపోయాను. మొహం కనిపించకుండా వీడియోలు తీయడం కొంచెం కష్టమే చెప్పాలంటే, మ్యాక్సిమం ట్రై చేస్తున్నాను అలా తీద్దామని చెప్పేసి. అండ్ మార్నింగే మూవీకి అనుకున్నాక సరే డైరెక్ట్గా లంచ్ తినేసే వెళ్దామని చెప్పేసి బిర్యానీ ప్రిపేర్ చేశాను. దానికి రైతా పల్చగా ఉంటుంది, మా ఒడియా ఫ్రెండ్ నేర్పించింది అనమాట నాకు. ఈ రెసిపీ మొత్తం షూట్ చేశాను అనుకుని నేను మొత్తం ఆన్ చేయకుండానే బటన్ ప్లే చేసేసాను అనమాట. సో అది నేను మీకు తర్వాత చూపిస్తాను. ఆ రైతా కూడా చాలా బాగుంటుంది, చాలా పలచగా నీళ్ళల్లా ఉండాలన్నమాట ఆ రైతా. మన ఆంధ్ర వాళ్ళలాగా చిక్కగా ఉండదు అది. అండ్ మేము మూవీకి స్టార్ట్ అయిపోయాం కదా, లక్కీగా ఈసారి ఫస్ట్ టైం 15 minutes ముందే మేము వెళ్ళాం థియేటర్ బయటకి. బయట ఇంకా హ్యాంబ్లెస్ ఉంటుంది కదా, మొన్నే మా అమ్మాయి యాక్చువల్గా హ్యాంబ్లెస్కి వెళ్ళాలంది. యాక్చువల్గా పిల్లలేమి చిన్నపిల్లలు కాదు, పెద్దవాళ్ళే. వాళ్ళకి ఉంటుంది ఇంట్రెస్ట్ అండ్ నాకు కూడా చాలా ఇష్టం అలా క్యూట్గా ఉండే థింగ్స్ అని. నేను అందుకని ఒక్కసారి హ్యాంబ్లెస్లో ఒక రౌండ్ వేద్దామని చెప్పేసి వేస్తున్నాం. బట్ కొనదలుచుకోలేదు, ఎప్పుడు ఎవ్రీ వీడియోలో చెప్పాడంటే ఇప్పుడు కూడా కొనదలుచుకోలేదు. మొత్తం ఆల్మోస్ట్ హ్యాంబ్లెస్లో ఏమేం బొమ్మలు ఉన్నాయో అవన్నీ వీళ్ళ చిన్నప్పటి నుంచి వాడేశారండి మొత్తం. ఆల్మోస్ట్ నమ్ముతారా చెప్తే, లైవ్ బేబీ దగ్గర నుంచి కొత్తగా స్టాక్ వచ్చింది అనేది ఇక్కడ, లేదంటే వేరే ఫ్రెండ్స్ ఎవరైనా అక్కడి నుంచి వస్తుంటే తెప్పించుకోవడం అలా కూడా చేసేవాళ్ళము. బార్బీస్కి మొత్తం అన్ని వెరైటీస్ ఆఫ్ బార్బీస్ ఉన్నాయి వాళ్ళ దగ్గర, అబ్బాయిలవి అమ్మాయిలవి చాలా వరకు నేను డిస్పోజ్ చేసేసాను. అండ్ సాఫ్ట్ టాయ్స్ అయితే రోజు ఒక 4 పక్కన పడుకోబెట్టుకుంటుంది అది. ఇంకా మా బెడ్ వాటికే సరిపోతుంది అని చెప్పేసి కూడా నేను ఇంకేది తీసుకోలేదు. యాక్చువల్గా నాకు ఈ బార్బీ పిల్లో చాలా బాగా నచ్చింది. 1500 ఉందనుకుంటా. మా పాప బెడ్రూమ్కి బాగా సూట్ అవుతుంది అనిపించింది. కానీ ఇప్పుడు అసలు అవసరం లేదులే, అలా అనుకుంటే ప్రతిదీ నచ్చుతుందని అనిపిస్తుంది అని చాలా కంట్రోల్గా ఉంటున్నాను ఈ మధ్య. అసలు నా మీద నాకే చాలా ప్రౌడ్గా ఉంది ఎందుకంత కంట్రోల్లో ఉంటున్నానని. అండ్ ఇక్కడ పింక్ వినం బ్లాక్ పింక్ తెలుసు కదా, అసలు ఎవరైనా ఫేవరెట్ అయితే కనుక కామెంట్స్లో కామెంట్ చేయండి. ఫస్ట్ టైం చూసాం యాక్చువల్గా బ్లాక్ పింక్ సూట్ కేసు, అదొకటే ఉంది. అండ్ అబ్బాయిలకి వెనకాల అవెంజర్స్ అనుకుంటా అది ఉంది, ట్రాన్స్ఫార్మర్స్ది. బ్లాక్ పింక్ సూట్ కేసు అయితే చాలా బాగా నచ్చింది. 6500 అని చెప్పింది.
బట్ అయినా కూడా అవసరమే లేదు. ఎందుకు ఊరికే జస్ట్ సరదాగా చూసామా లేదా అన్నట్టు చూసి వచ్చేయాలంతే. మా పాప మళ్ళీ నన్ను లాక్కెళ్ళి అదిగో ఆ బార్బీ బాగుంది, ఇది బాగుంది, కొత్తగా వచ్చే వీడికి హెయిర్ ఉంది, డ్రెస్ ఉంది, ఇది చెప్తుంది. అయినా కూడా నేను ఏమీ వినిపించుకోలేదు. జస్ట్ వీడియో షూట్ చేశాను అంతే. లెగో సెట్స్ అంటే మాత్రం దానికి చాలా ఇష్టం. అవి మాత్రం నేను తీసుకోలేదు. ఎందుకంటే అవి చేసేదానికంటే ఇల్లంతా మొత్తం పడేసేవే ఎక్కువ ఉంటాయి చెప్పాలంటే. వాళ్ళు సర్దుకోరు ఏడవరండి చెప్పాలంటే. మొత్తం ఇల్లంతా నేనే సర్దుకోవాలి. తీసింది కూడా తీసిన చోట పెట్టరు. అస్సలు చాలా చిరాకు వస్తుంది నాకు. ఇంకా సర్ది విసుగొచ్చి అలాంటివి కొనను అనమాట నేను. నెక్స్ట్ ఇంకా మూవీ టైం అయిపోయిందని వెళ్ళిపోయాము. నాకైతే సూపర్ 10/10 రేటింగ్ అనమాట. అంత బాగా నచ్చింది. కొన్ని రివ్యూస్లో వింటున్నాను సెకండ్ హాఫ్ డల్గా ఉంది, క్లైమాక్స్ డల్ అయింది, ఇలా హై చేసి ఫస్ట్ హాఫ్లో సెకండ్ హాఫ్ దించేసారని. అస్సలు నాకు అలా అనిపించలేదు. ఎలా కావాలో ఆ స్టోరీ అలాగే తీసుకెళ్లారని నాకు అనిపించింది. ఫస్ట్ టైం నాకు ఎందుకో ఒక మాస్ సినిమాలో ఏ నెగిటివ్స్ కనపడలేదు. ఎక్కడ చూసినా ఎంట్రీ లెవెల్లో ఎలివేషన్ సీన్స్ చాలా చాలా బాగున్నాయి. కేజీఎఫ్లో లాగా ఎలివేషన్ ఉందండి ప్రతి సీను. బాలకృష్ణకైతే మ్యూజిక్ తమన్ అయితే అదిరిపోయింది. నెక్స్ట్ నేను ఫిట్యూబర్ అని ఒక ఆయన్ని ఫాలో అవుతాను, హిందీ ఆయన అనమాట. ఇప్పుడు తెలుగు వీడియోస్ కూడా చేస్తున్నారు, డబ్బింగ్ వీడియోస్. ఆయన చెప్పిన సోప్స్, టూత్ పేస్ట్లు అవన్నీ తెప్పించుకుంటాం మేము. సో ఈ సోప్స్ చెప్పారనమాట ఆయన. చాలా రీసెర్చ్ చేసి చెప్తారు. ఒకసారి తను కనుక చెప్పారు అంటే కళ్ళు మూసుకొని తీసేసుకోవచ్చు అనిపిస్తుంది, అంత రీసెర్చ్ చేస్తారు. తనకు ఆల్మోస్ట్ 50 lakhs సబ్స్క్రైబర్స్ ఉన్నారనమాట. చాలా బాగా అనిపిస్తుంది చూస్తే. అండ్ ఇవి అక్కడ సోప్స్ తీసుకున్నాను నేను అమెజాన్లో, కోకోనట్ ఆయిల్కి సంబంధించి. సో ఆ సోప్స్ ఓపెన్ చేస్తున్నాను అనమాట. చిన్న సైజు ఉన్నాయి. ఇది ఒక 370 రూపీస్ అలా పడ్డాయి, ఒక 5 సోప్స్. బాగా చిన్నగా అనిపించాయి, బట్ అయినా కూడా ఓకే కదా, మొత్తం బాడీకి అంతా యూజ్ చేసేదానికి కొంచెం పెట్టడంలో తప్పలేదు. సో ఇవి అనమాట ఆ సోప్స్. కొంచెం ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి, తెలుస్తుంది మీకు. నెక్స్ట్ నేను అయితే కనుక పేస్ట్లు తెప్పించుకున్నాను, ఇది తెప్పించుకున్నాను. ఇంకా చాలా ప్రొడక్ట్స్ ఉంటాయి నా దగ్గర. ఫిట్యూబర్ రికమెండెడ్ ప్రొడక్ట్స్ అనమాట. అలాంటివి నేను ఒక్కొక్క వీడియోలో ఒక్కొక్కటి చెప్తాను. అందుకే మీకు చెప్తున్నాను లాస్ట్ వరకు చూడండి. నేను ప్రతి వీడియోలోనూ ఏదో ఒక ప్రొడక్ట్ చూపిస్తాను. ఊరికే ఇంట్లో వ్లాగ్ అది చేస్తున్నాను అనుకోవద్దు. దాని వెనకాల స్టోరీ చాలా చెప్తూ ఉంటాను. ఏదో ఒకటి యూజ్ అవుతుంది. నేను అలా చాలా నేర్చుకున్నాను యూట్యూబ్ వ్లాగ్స్ చూసి చాలామంది దగ్గర. అండ్ నేను ఇది ఇంకొక ప్రోడక్ట్ ఆర్డర్ చేశాను అనమాట, మసాలా డబ్బా. ఇది యాక్చువల్గా పెట్టకూడదు అనుకున్నాను ఇంట్లో, బట్ అయినా కూడా ఇది లేకుండా అవ్వట్లేదు, చాలా ఇబ్బంది అయిపోతుందని ఆర్డర్ చేస్తే అది ఉంది కదా మిర్రర్, గ్లాస్ సరిగా ఫిట్ అవ్వలేదన్నమాట, ఊగుతూ ఉంది. ఇంకా కొన్ని రోజుల్లో అది ఖచ్చితంగా ఊడి పడిపోతుంది అని అనిపించింది. యాక్చువల్గా ఉంచేసుకుందామని టెంప్ట్ అయ్యాను. నాకు ఏదన్నా ప్రోడక్ట్ వస్తే రిటర్న్ ఇవ్వబుద్ధి కాదు, వాడేయాలనిపిస్తుంది వెంటనే. బట్ అయినా కూడా అది మిర్రర్ లేకపోతే ఇంకా వేస్ట్ కదా అని చెప్పేసి మళ్ళీ దాన్ని నీట్గా దాని ప్యాక్లోనే పెట్టేసి రిటర్న్కి పెట్టేశాను అనమాట. సో ఇది రిటర్నే పెట్టాను, యాక్చువల్గా రీప్లేస్మెంట్ పెట్టలేదు. ఎందుకో మళ్ళీ నాకు అదే అలాగే వస్తుందేమోలే, ఈసారి నెక్స్ట్ టైం చూసినప్పుడు చూద్దాంలే, ప్రస్తుతానికి వాడేసుకుందాం ఉన్నవి అని చెప్పేసి అనుకున్నాను. ఇది నాకు 600-650 అలా పడిందండి యాక్చువల్గా అయితే. నెక్స్ట్ నేను ఇంకొకటి చూపిస్తాను రేపు, ఇంకా బాగా యూజ్ఫుల్ అయిన ఒక ప్రోడక్ట్ చూపిస్తాను. సో ఈరోజు ఇక్కడతో ఈ వీడియో ఎండ్ చేస్తున్నాను. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాము. సబ్స్క్రైబ్ చేసుకోండి ఖచ్చితంగా. కొన్ని వ్యూస్ అయితే బాగానే వస్తున్నాయి కొన్ని వీడియోస్కి, కానీ చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుని ఉంటే నాకు కొంచెం 100sలో వచ్చుండేవి. సో మిమ్మల్ని అయితే డిసప్పాయింట్ చేయనండి. ఆ డౌట్ పెట్టుకొని చూద్దాంలే సబ్స్క్రైబ్ చేసుకోవడానికి అనేసి ఆలోచించొద్దు. ఖచ్చితంగా యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ కానీ ప్రొడక్ట్స్ కానీ అన్నీ అలాంటివి పెడుతూ ఉంటాను. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.